KSR Datavizon యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. మీ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఈరోజు మనం వీడియోలో పవర్ బై ఇంటర్వ్యూని క్లియర్ చేయడానికి ఉండే మంచి ట్రిక్స్ తెలుసుకుందాం. ఈజీగా ఇంటర్వ్యూని క్రాక్ చేయొచ్చు. ఒక 10 టిప్స్ ఉంటే చాలు. మనం ఈజీగా ఏ ఇంటర్వ్యూనైనా పవర్ బైకి అటెండ్ అయిన అది 2 ఇయర్స్ అవ్వచ్చు, 3 ఇయర్స్ అవ్వచ్చు, 5 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ వాళ్ళకి కూడా ఈజీగా క్రాక్ చేసుకునే ఇంటర్వ్యూ ట్రిక్స్ని మనం ఈరోజు ఇంటర్వ్యూ క్లాస్లో చూసుకుందాం. సో అందరం మన పాండమిక్ వల్ల అందరికీ తెలిసిందే. ఆల్మోస్ట్ 2 ఇయర్స్ అయిపోతుంది. 2 ఇయర్స్ నుంచి అందరం ఇంటి దగ్గర నుంచి వర్క్ చేస్తాం 1.5 ఇయర్ పైనుంచి. సో ఇంటర్వ్యూలు అన్ని కూడా ఆన్లైన్లోనే జరుగుతున్నాయి. ఈ ఆన్లైన్లో మనకి మైక్రోసాఫ్ట్ టీమ్స్, జూమ్ మీటింగ్ లేదంటే గూగుల్ మీట్ ఈ స్ట్రీమ్స్లోనే ఇంటర్వ్యూలు అన్ని జరుగుతున్నాయి. కొన్ని కంపెనీ వాళ్ళ స్పెషల్గా డిజైన్ చేసుకున్న వాళ్ళే ఓన్ స్ట్రీమ్స్ వాడతాయి. వెరీ ఫ్యూ కంపెనీస్ అవన్నీ. సో ఈ 30 నిమిషాల ఇంటర్వ్యూలో మనం ప్యానల్తో మాట్లాడుకొని మన టాలెంట్ వాళ్ళకి చూపించి మన ఇంటర్వ్యూని క్రాక్ చేసి జాబ్ పట్టుకోవాలి. సో జనరల్గా ప్యానల్లో వచ్చేసి మనకి యావరేజ్ ప్యానల్స్ అయితే ఒకళ్ళే ఉంటారు ఒక్కొక్క ఇంటర్వ్యూలో. కొన్ని కంపెనీలు, రేర్ కంపెనీలు, కొంచెం హెవీగా చూసుకునే కంపెనీలు, ఎక్కువ ఎక్స్పీరియన్స్ వాళ్ళకి చూసేటప్పుడు మాత్రం మేబీ ఇద్దరు ఉండొచ్చు. అంతకు మించి ఎక్కువ ఉండే ఛాన్సే లేదు. సో ఈ ఒక్క మెంబర్ని మనం ఇంటర్వ్యూ చేసుకునేటప్పుడు ఈ 30 మినిట్స్లో మనం వాళ్ళతోటి మాట్లాడి ఇంటర్వ్యూని మనం క్రాక్ చేయాలి. సో 30 మినిట్స్లో వచ్చేసి మనకి యావరేజ్గా ఎక్స్పెక్ట్ చేసే క్వశ్చన్లు 12 to 15 క్వశ్చన్స్ ఉంటాయి. మాక్సిమం అంతే 12 to 15 క్వశ్చన్స్. 15 క్వశ్చన్స్ బాగా అడిగారు అనుకున్నా ఒక్కొక్క క్వశ్చన్కి 2 నిమిషాలు ఆన్సర్ చెప్పాలన్నా కనీసం మనకి 30 నిమిషాలు అక్కడే అయిపోతుంది. సో యావరేజ్ ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ మనం 12 to 15 పెట్టుకోవాలి. ఈ 15 క్వశ్చన్లో కూడా ఫిక్స్డ్గా కన్ఫామ్గా పేపర్ లీక్ అయినట్టే మనం చెప్పుకోవాలంటే 3 క్వశ్చన్ కన్ఫామ్గా అడుగుతారు. సెల్ఫ్ ఇంట్రొడక్షన్, నీ ప్రాజెక్ట్ ఎక్స్ప్లెనేషన్, నీ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్. ఈ 3 క్వశ్చన్లు 99%. సెల్ఫ్ ఇంట్రొడక్షన్ 100% ప్రతి ఒక్కరిని అడుగుతారు. మిగతా 2 ప్రాజెక్ట్ ఎక్స్ప్లెనేషన్ 100% అడుగుతారు. రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఈ 3 క్వశ్చన్లు పక్కాగా ఏ ఇంటర్వ్యూలైనా ఖచ్చితంగా అడుగుతారు. తర్వాత ఈ 3 క్వశ్చన్లు కూడా ఫస్ట్ 10 మినిట్స్లోనే ఫినిష్ అయిపోతాయి. సెల్ఫ్ ఇంట్రడక్షన్, నీ గురించి ఇంట్రడక్షన్ ఇవ్వటం, వాళ్ళ గురించి వాళ్ళ పొజిషన్ ఏంటి, వాళ్ళ ఏ లెవెల్కి ఇంటర్వ్యూ తీసుకుంటున్నారు, ఇదంతా ఫస్ట్ 10 మినిట్స్లోనే ఫినిష్ అయిపోతుంది. సో తర్వాత ఆ ప్రాజెక్ట్ గురించి, మన ప్రాజెక్ట్ ఎక్స్ప్లెనేషన్ గురించి అడుగుతారు. మన ప్రాజెక్ట్లో ఏంటి, మన రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఈ 3 కూడా ఈ ఫస్ట్ 10 నిమిషాలలోనే ఇంటర్వ్యూ అంతా క్లియర్ అయిపోతుంది, అడుగుతారు అనమాట. సో మనం ఈ 3 క్వశ్చన్లు లీక్ అయిన క్వశ్చన్లు అనుకోండి, ఈజీగా మనం కనుక అర్థం చేసుకుంటే ఫస్ట్ 10 మినిట్స్ చాలా బెస్ట్ ఇంప్రెషన్. మనం పవర్ ప్లే రౌండ్ అనుకోవచ్చు. సో 10లో 8 మంది ఫస్ట్ 10 మినిట్సే మనకి డిసైడింగ్ ఫ్యాక్టరీ. ఇంటర్వ్యూ సెలెక్ట్ అయ్యామా లేదని తెలుసుకోవడానికి. 10 మందిలో 8 మంది ఈ ఫస్ట్ 10 మినిట్స్లోనే సెలెక్ట్ అయిపోతారు. మిగతాదంతా ఆన్సర్స్ మనం ఎలా చెప్తున్నాం, ఎంత కాన్ఫిడెంట్గా చెప్తున్నాం అనేది మాత్రం డిపెండెన్స్ అనమాట. సో తర్వాత వచ్చేసి ఎప్పుడు కూడా ఇంటర్వ్యూలు అడిగేటప్పుడు డెఫినేషన్స్ని మనం ఊరికే డెఫినేషన్స్ మీద డిపెండ్ అవ్వకూడదు. ఏదైనా ఒకటి అడిగారు, ఫన్నెల్ చాట్ గురించి అడిగారు అంటే ఫన్నెల్ చాట్ ఏంటి, ఇది ఏంటి, అది ఏంటి అని చెప్పకుండా మనం ఆ ఫన్నెల్ చాట్ గురించి కాకుండా దాని ఎగ్జాంపుల్స్ రియల్ టైంలో మనం ఎప్పుడు వాడాం. ఒకవేళ మనం అలాంటి సినారియో రాలేదనుకుంది, మనం వాడలేదు కానీ దాని ఫలానా రీజన్ కోసం వాడతాం అని చెప్పొచ్చు. ఎగ్జాంపుల్ ఫన్నెల్ చాట్ వచ్చేసి ఆ ఇయర్ ఎండ్ మొత్తంలో జరిగిన బిజినెస్ సినారియోస్, రెవెన్యూ ఎంత వచ్చింది, ఇలాంటి దానికోసం వాడతారు. ఒకవేళ మీరు వేరే డొమైన్ మీద వర్క్ చేస్తూ ఆ సేల్స్ రిలేటెడ్ డేటా మీద వర్క్ చేసి ఉండకపోతే సింపుల్గా చెప్పాను, ఫన్నెల్ చాట్ని మనం సేల్స్ డేటా కోసం వాడతాం, బట్ నాకు అంత ఆపర్చునిటీ దొరకలేదు దాన్ని చేయడం కోసం. సింపుల్. తర్వాత వచ్చేసి మనం ఏదైనా ఇంటర్వ్యూ క్రాక్ చేసామా లేదా అనేది ఎవల్యూషన్ జరుగుతుంది. ఆ ఎవల్యూషన్ కూడా మనం చేసే ఆన్సర్ మీద క్లారిటీగా చెప్పామా లేదా, ఎంత కాన్ఫిడెంట్గా చెప్పాము, ఈ రెండే మ్యాటర్స్. ఇంటర్వ్యూకి ఆన్సర్లు అన్నీ చేసామా లేదా, అన్ని క్వశ్చన్కి మనం ఇంటర్వ్యూ ఆన్సర్ చేసామా అనేది ఇంపార్టెంట్. కానీ ఎంత కాన్ఫిడెంట్గా, ఎంత క్లారిటీగా, ఎంత కాన్ఫిడెంట్తో చేసామనేది కూడా చాలా ఇంపార్టెంట్. ఈ 2 ఫ్యాక్టర్లే ఎవల్యూషన్ జరుగుతుంది. సో ఈ ఫస్ట్ 10 మినిట్స్లో వాళ్ళకి మన మీద ఒక అభిప్రాయం వచ్చేస్తుంది. పర్లేదు, వీడు బాగా జెన్యున్గా వర్క్ చేశాడు అని వాళ్ళకి తెలిసిపోద్ది. లేదు మనం టెన్షన్ పడతా ఏదేదో మనం అడిగితే ఒకటి మనం ఇంకోటి చెప్తున్నా అంటే వీడు ఫేక్ క్యాండిడేట్. ఈ 2 విషయాలు ఫస్ట్ 10 మినిట్స్లోనే తెలిసిపోతుంది. సో మనం ఎంత క్లారిటీగా, ఎంత కాన్ఫిడెంట్గా ఆన్సర్ ఇస్తామో ఈ 2 మ్యాటర్స్. కాన్ఫిడెంట్గా ఆన్సర్ ఇవ్వటం. ఒకవేళ పొరపాటున రాంగ్ ఆన్సర్ ఇచ్చేసాం, మనకు తెలియదు రాంగ్ ఆన్సర్ ఇచ్చేసాం, కానీ కాన్ఫిడెంట్గా ఉండాలి. మన తెలుగులో సామెత ఉంటుంది కదా, పట్టుకున్న కుందేలకి 3 కాళ్ళని. అంతే కాన్ఫిడెంట్గా నేనేది చెప్తే అది అంతే, నేను చెప్పిందే వినాలి అన్నట్టుగా 3 నిమిషాలు ఫిక్స్ అయిపోండి. నేను చెప్పేదే వినాలి అన్నట్టు. తర్వాత మనం వాళ్ళు చెప్పేది మనం వినొచ్చు, కానీ చెప్పేటప్పుడు మాత్రం మీరు అంత కాన్ఫిడెంట్గా ఉండాలి, నేను చెప్పినవన్నీ కరెక్ట్ అనేసి. తర్వాత ఇంకొన్ని ట్రిక్స్కి తీసుకుంటే కమ్యూనికేషన్ స్కిల్స్, సెంటెన్స్ ఫార్మేషన్, వొకాబులరీ ఇవన్నీ ఇంపార్టెంట్. కానీ అది గుడ్ కమ్యూనికేషన్గా, కాన్ఫిడెంట్గా ఉన్నప్పుడే మనకి ఇవన్నీ సెట్ అవుతాయి. కాన్ఫిడెంట్గా చెప్తే ఆటోమేటిక్గా కమ్యూనికేషన్ వచ్చేస్తుంది.
మనం ఇందాకే చెప్పుకున్నట్టు 10 మినిట్స్. ఆ 10 మినిట్స్ ఎంత ఇంపార్టెంటో ఆ ఫస్ట్ కమ్యూనికేషన్ మనం బై హార్ట్ చేసేసుకున్నా కానీ మనకవుతుంది. సో, ఆ సెల్ఫ్ ఇంట్రడక్షన్ ఎలా చెప్పాలి అనేది కూడా మన వీడియోలో ఉంది. ఆ వీడియో లింక్ నేను కింద డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. మీరు దాన్ని చూసి ప్రాక్టీస్ చేయండి. చాలా ఈజీగా మనకు క్లియర్ అయిపోతుంది. ఏ ఇంటర్వ్యూ అయినా. సెల్ఫ్ ఇంట్రడక్షన్ ఒకటి, తర్వాత మనకి ప్రాజెక్ట్ ప్రెజెంటేషన్ ఎలాగా ఏంటి అనేది కూడా నేను మీకు ఫ్యూచర్ క్లాసెస్‌లో చెప్తాను. సో, ఇవన్నీ మనం చెప్పగలిగితే ఇంటర్వ్యూని ఈజీగా క్లియర్ చేసుకోవచ్చు. సో, మనం ఆన్సర్ చెప్పేది ప్రెజెంటింగ్ ఏదైనా ఆన్సర్ అనేది. అంటే మన ప్రెజెంటేషన్ స్కిల్స్. జనరల్‌గా పవర్ బిఐలో అన్నీ ఏంటంటే ఒక డేటా సెట్ ఇస్తారు. ఆ డేటా సెట్‌ని మనం ఎవాల్యూట్ చేస్తాము. తర్వాత మన క్లయింట్ వచ్చేసి మాక్సిమం ఫారిన్ కంట్రీస్ నుంచే ఉంటారు. యూఎస్ ఆల్మోస్ట్ 80-70% యూఎస్ క్యాండిడేట్సే ఉంటారు. తర్వాత యూకే. యూకే తర్వాత ఈమియా అంటే మనకి క్లయింట్స్‌ని చెప్పాలంటే ఈమియా, యూఎస్ అలా డివైడ్ చేస్తాం. ఆ తర్వాత ఇంకా ఆస్ట్రేలియా అక్కడ ఇక్కడ వాళ్ళు ఉంటారు. సో, వీళ్ళకి అర్థమయ్యే భాషలో మనం ఈజీగా ఎక్స్‌ప్లనేషన్ గనుక చేయగలుగుతున్నాము అంటే సక్సెస్ అవ్వడానికి తర్వాత జాబ్ రావటం ఒక ఎత్తైతే వచ్చిన తర్వాత కూడా మనం దాన్ని సస్టైన్ అవ్వగలుగుతాం. సో, ఇవి బాగా నేర్చుకోవాలి. అంటే ఎవల్యూషన్ అన్నమాట. మనము బిజినెస్ సినారియోస్‌ని అర్థం చేసుకోవాలి. సో, ఆ టెర్మినాలజీని ఎగ్జాంపుల్ మనం ఫార్మా రిలేటెడ్ మన ప్రొడక్ట్ కంపెనీ వచ్చేసి. సో, ఫార్మా రిలేటెడ్‌లో అది అగైన్ సేల్స్‌కి రిలేటెడ్ అయితే ఒక రకమైన టెర్మినాలజీ ఉంటది. అలా కాదు వాళ్ళ టెర్మినాలజీ అంతా లైక్ ఆ రోజు చేసిన వాళ్ళ ఆర్&డీకి సంబంధించిన రిపోర్ట్. ఆ టెర్మినాలజీ మనకు బాగా తెలిసింది అంటే, ఆ టెర్మినాలజీ వర్డ్స్ మనం ఇక్కడ వాడుతున్నామంటే, సో, మన మీద వాళ్ళకి కాన్ఫిడెన్స్ వస్తది. వీళ్ళకి బాగా తెలుసు. బిజినెస్ కూడా తెలుసు వాళ్ళకి. టెస్ట్ ఓన్లీ టెక్నికల్ థింగ్స్ అనేది ఒక పాయింట్. కానీ బిజినెస్ కేస్ స్టడీసు ఆ డొమైన్ అనేది మనకు తెలిసుండాలి. ఆ డొమైన్ గనక మనకు బాగా తెలిస్తే చాలా కాన్ఫిడెంట్‌గా ఆన్సర్ చెప్పొచ్చు. ఆన్సర్ అయిపోయిన తర్వాత మనకి ఈజీగా క్లియర్ చేయొచ్చు ఇంటర్వ్యూని. సో, ఇదంతా అయిపోయిన తర్వాత మనం ఆ ఇంటర్వ్యూ అంతటితో అయిపోయిందనుకోని చెప్పేసి అక్కడితో వదిలేయకూడదనమాట. సో, అయిపోయిన తర్వాత వాళ్ళని మనం ఖచ్చితంగా క్వెషన్స్ అడగాలి. క్వెషన్స్ అడగాలి వాళ్ళని ఖచ్చితంగా. సో, వాళ్ళు మనకు సాటిస్ఫై‌గా ఉన్నారా లేదనేది మనకు కూడా ఒక ఐడియా వచ్చేస్తది అప్పటికి. సో, మనం వాళ్ళని మన రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఏముండొచ్చు ఈ కంపెనీలో. సో, ఆ కంపెనీ గురించి మనం ముందే తెలిసిపోయి పెట్టుకోవాలి. వాళ్ళ కంపెనీ గురించి మనకి ముందు తెలిసి పెట్టుకొని, తెలిసిన తర్వాత వాళ్ళ కంపెనీలో ఎలాంటి ప్రాజెక్ట్స్ ఉంటున్నాయి. ఎగ్జాంపుల్ ప్రొడక్ట్ కంపెనీస్ అయితే మనం ముందే తెలుసుకోవచ్చు అది ఎలాంటి కంపెనీ. ఎగ్జాంపుల్ బ్యాంకు. ఏదైనా ఒక బ్యాంక్‌లో దాని వర్క్స్ ఏముంటాయనేది మనకు ఆల్‌మోస్ట్ అర్థమైపోతుంది. అలా కాకుండా టీసీఎస్, ఇన్ఫోసిస్ ఇలాంటి సర్విస్ కంపెనీ అంటే మనకొచ్చే క్లయింట్ ఎవరు అని అడగొచ్చు మనం. అంటే క్లయింట్ ఎవరొస్తున్నారు మనకి. ఇవి కూడా మనం అడిగితే మన మీద కూడా వాళ్ళకి మంచి ఇంప్రెషన్ వస్తుంది. సో, వీళ్ళు కాన్ఫిడెంట్‌గా ఉన్నారు. ముందే తెలుసుకోవాలనుకుంటున్నారు మనకిచ్చే ప్రాజెక్ట్ ఏంటి అని. సో, వీళ్ళకి వర్క్ వచ్చు. ఎందుకంటే వర్క్ వచ్చినోడే పని గురించి కూడా అడుగుతాడు. మనకు ముందు జాబ్ వస్తే చాలనుకోవట్ల. రేపు వర్క్ చేయటం గురించి కూడా ఆలోచిస్తున్నామనే మన మీద ఒక పాజిటివ్ ఒపీనియన్ వస్తుంది ప్యానెల్‌కి. సో, ఈ టిప్స్, ట్రిక్స్ గనక పాటిస్తే మీ ఇంటర్వ్యూని ఈజీగా క్రాక్ చేసుకోవచ్చు. సో, మీకు ఇంకేదైనా క్వెషన్స్ ఉన్నాయి అంటే కింద కామెంట్ బాక్స్‌లో పెట్టండి. మా టీము, మేము ఎప్పుడు రెడీగా ఉంటాం మీకు ఆన్సర్ చేయడం కోసం. ఓకేనా? సో, వీడియో చూసినందుకు చాలా కృతజ్ఞతలు. ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే మన ఛానెల్‌ని ఫస్ట్ టైమ్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానెల్. వి హావ్ మోర్ కంటెంట్ ఫర్ యూ. అండ్ ఈ న్యూ ఇయర్‌లో మీకు చాలా కొత్త కాన్సెప్ట్స్ మీకు ప్రెజెంట్ చేయబోతున్నాం. పవర్ బిఐ నెక్స్ట్ ఇయర్ అంతా ఈ రాక్ చేయబోతుంది మనకి. ఎందుకంటే ఈ పాండమిక్ వల్ల చాలా రకాల డేటా సెట్స్ చాలా డేటా రిజాల్వ్డ్ డేటా చాలా డేటా వచ్చేసింది. ఆ డేటాను సాల్వ్ చేసి పీపీటీలు ఇవ్వాల్సిన బాధ్యత డేటా సైంటిస్ట్‌ల మీద, డేటా ఇంజినీర్ల మీద, ఫైనల్‌గా మన డేటా అనలిస్ట్‌ల మీద ఉంటుంది. సో, పవర్ బిఐ నేర్చుకుంటే మంచి ప్యాకేజులతోటి ఇంతకుముందులాగా చిన్న తక్కువ ప్యాకేజ్‌లు కూడా కాదు. 15, 20 కాదు. 30,00,000 ప్యాకేజ్ తీసుకునే రోజులు కూడా వచ్చినాయి ఇప్పుడు పవర్ బిఐ తోటి. సో, మీరందరూ న్యూ ఇయర్‌లో ఒక మంచి విష్ తోటి ఒక కాన్సెప్ట్‌గా పెట్టుకొని ఎవరైతే జాబ్ కొట్టాలి అనుకుంటారో దీన్ని బేస్ చేసుకొని త్వరలో 2022లో మీ జాబ్‌ని మీరు పవర్ బిఐ మీద సంపాదించుకుంటారని కోరుకుంటున్నాను. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో.